మనం హీరో వార్స్ వింటాము, లేకపోతే సినిమా వార్లు వింటాము. ఇప్పుడు మనం ప్రొడక్షన్ వార్లు చూడబోతున్నాం. ఐఎమ్ టాకింగ్ అబౌట్ త్రీ బిగ్గెస్ట్ లీడింగ్ ప్రొడక్షన్ హౌసెస్ ఎగ్జిస్ట్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చి అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్ అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ డిస్ట్రిబ్యూషన్ అండ్ దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్, ఎస్విసి డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు #you. దిస్ ఇస్ కార్తిక్. సో ఈరోజు మనం చాలా సినిమాలు చూస్తూ ఉంటామండి. సంక్రాంతికి ఈ సినిమాతో ఆ సినిమా క్లాష్, చిరంజీవి గారితో బాలయ్య గారికి క్లాష్, లేకపోతే మన మహేష్ బాబు గారితో పవన్ కళ్యాణ్ గారికి క్లాష్, ప్రభాస్ గారితో ఎన్టీఆర్ గారి క్లాష్ అని వింటూనే ఉంటాం మనం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దీని గురించి మాట్లాడితే ప్రొడక్షన్ హౌసెస్కి క్లాషెస్ అనమాట. ఇప్పుడు ఫ్యూచర్లో రిలీజ్ అయ్యే దురంధర్ 2, టాక్సిక్ అనేది ఒకటే రోజు వస్తున్నాయి, March 19, 2026లో. సో ఇప్పుడు దురంధర్ 2 అనేది వాళ్ళు ఓన్ రిలీజ్ చేసుకుంటున్నారు. డెకాయిట్ అనేది కొంచెం పోస్ట్పోన్ అయింది. సో అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్స్ అండ్ అన్నపూర్ణ ప్రొడక్షన్స్ కాబట్టి వాళ్ళ నైజాం ఓన్ రిలీజ్ ఉంది. సో డెకాయిట్ అనేది వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు, ప్రొడ్యూస్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు నాగవంశీ గారు ఏమో లెనిన్ సినిమాని అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్స్కే ఇచ్చేశారు, దిల్ రాజు గారిని కాదని. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం వీళ్ళిద్దరూ విడిపోవడం జరిగింది. అండ్ నాగవంశీ గారు వచ్చి నాగార్జున గారితో కొలాబరేట్ అయ్యారు. సో ఇదంతా మనకు తెలిసిందే. కానీ దురంధర్ 2 వాళ్ళు ఓన్ రిలీజ్ చేసుకున్నా సరే దిల్ రాజు గారు నేను ఎక్కడా తగ్గనంటే 120 కోట్లు పెట్టి టాక్సిక్ అయితే తీసుకోవడం జరిగింది. యష్ గారి సినిమా. చాలామంది అంటున్నారు కేజీఎఫ్ అనేది ఒక ఫ్రాంచైజ్ కాబట్టి హిట్ అయింది. ఇప్పుడు ఏ ధైర్యంతో దిల్ రాజు గారు 120 crores పెట్టి టాక్సిక్ కొన్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. వై? బికాస్ ఒక మన సైడ్ నుంచి మన తెలుగు సినిమాలే 120 crores పెట్టి నైజాం రిలీజ్ చేయడం అనేది చాలా కష్టం. ఇప్పుడున్న టైర్ 2 హీరోస్ లైక్ నాగ చైతన్య, నాని, విజయ్ దేవరకొండకే 120 crores పెట్టాలంటే ఆలోచిస్తున్న మనం డైరెక్ట్గా యష్ గారికి 120 crores పెట్టారంటే పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే ఇది ఏంటి బిజినెస్ స్ట్రాటజీనా? చాలామంది కొడితే ఆకాశం లేకపోతే పాతాళం అన్నట్టు మాట్లాడుతున్నారు జనరల్ ఆడియన్స్. ఇప్పుడు దీన్ని మనం ఎలా చూస్తాం? హానెస్ట్లీ చెప్పాలంటే యష్ గారు తీసినవి మనకు తెలిసిన సినిమాలు రెండే, తెలుగు ఆడియన్స్కి తెలిసిన సినిమాలు రెండే. ఒకటి కేజీఎఫ్, ఇంకోటి కేజీఎఫ్ 2. దాని ముందు కన్నడలో కొన్ని సినిమాలు చేశారు ఆయన, కానీ అంత నోటబుల్ హిట్గా పక్కన ఇండస్ట్రీకి తెలిసేంత సినిమాలు కావవి. సో దిల్ రాజు గారు ఏ ధైర్యంతో కొన్నారు, ఏ ధైర్యంతో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఏ ధైర్యంతో 120 కోట్లు పెట్టి కొంటున్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు దీన్ని మనం ఎలా చూడాలి అనే ఆన్సర్ మనకు కనిపిస్తే స్ట్రాటజీస్ ప్రకారం వీళ్ళిద్దరి మధ్య ఏమైనా జరిగింటాయా, ఇన్సైడ్గా వాట్ హ్యాపెండ్ అనేది ఇప్పటికీ తెలీదు. అండ్ దురంధర్ 2 మీద టాక్సిక్ అంటే 100 times ఎక్స్పెక్టేషన్స్ అనేవి పీక్స్లోనే ఉన్నాయి. హానెస్ట్లీ చెప్పాలంటే దురంధర్ 2కి దురంధర్ ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత, నెట్ఫ్లిక్స్లో వచ్చిన తర్వాత తెలుగు ఆడియన్స్ దురంధర్ని ఓన్ చేసుకున్నంత రీసెంట్ టైమ్స్లో బాలీవుడ్ ఏ సినిమాని కూడా ఓన్ చేసుకోలేదు. ఈవెన్ పఠాన్ అండ్ జవాన్ని కూడా అంత ఓన్ చేసుకోలేదు, దురంధర్ ఓన్ చేసుకున్నంత. తెలుగు ఆడియన్స్ చాలా ఫిక్స్ అయిపోయారు, మనం ఈసారి దురంధర్ 2 తెలుగులోనే చూడాలి. ఈవెన్ మొన్న నేను చెప్పినట్టు 500 crores దురంధర్ 2కి ఇచ్చినా మనం ఆశ్చర్యపోక్కర్లేదు, ఎందుకంటే కంటెంట్ అంత ప్రామిసింగ్గా ఉంది. టాక్సిక్ నుంచి రిలీజ్ అయిన ఒక్క ఇంట్రడక్షన్ సీక్వెన్స్ ఏదైతే ఉందో దానికి కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ అండ్ నెగిటివ్ అపీల్స్ పడ్డాయి. దేని గురించి అంటే ఏదైతే ఆ గ్రేవ్ యార్డ్లో వీళ్ళు కార్లో ఉండే ఆ ఇంటిమేట్ సీన్ ఏదైతే ఉందో దానివల్ల ఏంటి ఇది యూత్ని అయితే అట్రాక్ట్ చేసింది. కానీ కొంతమంది మెచ్యూర్డ్ అండ్ ఇంటెలిజెంట్ పీపుల్స్ కూడా కొంతమంది ఉంటారు, అంటే పర్టికులర్గా పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఏంటి ఎప్పుడు ఇదే క్రింజా, ఎప్పుడు ఇదే మాటలా అని చెప్పి మాట్లాడుతున్న ఈ తరుణంలో టాక్సిక్కి దురంధర్కి కంపేర్ చేస్తే టాక్సిక్కి కొంచెం హైప్ తక్కువ ఉందనే చెప్పొచ్చు. సో అటువంటి టాక్సిక్ సినిమాని దిల్ రాజు గారు 120 కోట్లు పెట్టి కొనడం ఏంటి ఇప్పటికీ పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. అండ్ నెక్స్ట్ నాగవంశీ గారు కంప్లీట్గా అన్నపూర్ణతో అసోసియేట్ అవుతున్నారు ఫర్ డిస్ట్రిబ్యూషన్స్ ఇన్ నైజాంలో అన్నపూర్ణ వాళ్ళకి, అన్నపూర్ణ ఫిలిం డిస్ట్రిబ్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి చాలా థియేటర్స్ ఉన్నాయి నైజాం ఓన్ రిలీజ్లో. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ అసోసియేట్ అయ్యి రాజుగారితో ఎందుకు విడిపోయారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. దీన్ని మీరు ఏమనుకుంటున్నారు? 120 crores పెట్టి టాక్సిక్ ఉండడం వర్తేనా
అనేది మీ యొక్క ఒపీనియన్ కింద అయితే కమెంట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.